పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. రేపు పోతురాజు విన్యాసం, రంగం, భవిష్యవాణి కార్యక్రమం ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి ఆలయ కమిటీ నిర్వాహకులతో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. తండోపతండ దాదాపు లక్షలాది మందికి పైగా భక్తులు తరలి వచ్చి వారి యొక్క మొక్కులు చెల్లించుకున్నారు. బోనాలు తీసుకొచ్చి మరి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాలకు సమర్పించే వారికి ఒక ప్రత్యేక లైన్, అదేవిధంగా సాధారణ భక్తులు కూడా ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అధికారులు అదేవిధంగా ఆలయ కమిటీ సమన్వయంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులందరికీ అన్ని ఏర్పాట్లు అయితే చూస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆలయ కమిటీ నిర్వాహకులు ఉన్నారు. ఈ బోనాలకు సంబంధించి నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. సార్, దాదాపు ఇప్పటివరకు ఎంతమంది భక్తులు దర్శిస్తారు ఉదయం నుంచి? లేదండి, లక్షల్లో వచ్చారు. ఉదయం 3 గంటల నుంచి స్టార్ట్ అయిన ఉత్సవాలు సాయంత్రం అది లక్షల్లో వచ్చారు. ఇంకా వస్తారు. రాత్రి 12-1 గంటల వరకు కూడా వస్తట్టు ఉన్నాయి. క్యూలైన్స్ ఇప్పటి కూడా ఎంత భారీగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ లోపల వాలంటీర్ వ్యవస్థ ఉంది, లాల్ దర్వాజా దేవాలయ కమిటీది. సో సచావుగా దర్శనం చేయించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. డెఫినెట్ గా భక్తులతో మనవి, అమ్మవారి దర్శనానికి రండి. హైదరాబాద్ లో ప్రతి ప్రాంతం నుంచి లాల్ దర్వాజా స్పెషల్ పేరుతో బస్సెస్ నడుస్తూ ఉన్నాయి. అది ఉపయోగించుకొని హైదరాబాద్ మన అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనవి చేస్తా ఉన్నాం. ఈ రోజు సాయంత్రం 8 గంటలకు శాంతి కళ్యాణం నిర్వహిస్తారు ఇక్కడ. తర్వాత రేపు ఉదయం 12 గంటల ప్రాంతంలో పోతరాజు స్వాగతం. పోతరాజు ఈ ప్రాంతంలో చాలా స్పెషల్ అని ఉంటుంది. దాదాపు 1000 మందితో పోతరాజు వస్తాడు. ఆ పోతరాజు ఈ ప్రాంతం అంతా తిరుక్కుంటూ ఈ దుష్టశక్తులను పారదోలుతూ కొరడా గొలిపిస్తూ ఈ ప్రాంతం అంతా సంచరిస్తాడు. దాని తర్వాత 2 గంటల ప్రాంతంలో రంగ కార్యక్రమం ఉంటుంది. భవిష్యత్ ఎలా ఉంటుంది, మన హైదరాబాద్ భవిష్యత్ ఎలా ఉంటుంది, మన దేశ రాష్ట్ర భవిష్యత్ ఎలా ఉంటుంది చెప్పే కార్యక్రమే రంగ కార్యక్రమం. పచ్చికుండ మీద వైవావిత ఆమె కూర్చొని మన రంగ కార్యక్రమం నిర్వహిస్తారు. దాని తర్వాత సాయంత్రం 4 గంటలకు బ్రహ్మాండమైన ఊరేగింపు లాల్ దర్వాజా నుంచి ప్రారంభమై మనకి మదీనా, అఫ్జల్గంజ్ మీదుగా మూసీ నదిలో నిమజ్జన కార్యక్రమంతో 2025 బోనాలు ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి. ముఖ్యంగా పాతబస్తీ లాంటి ప్రాంతాల్లో ముఖ్యంగా అధికారులకు పోలీసులకు మధ్య సమన్వయం ఎలా ఉందంటే, ఈ ప్రాంతం అత్యంత ఇప్పుడు రద్దీగా ఉండే ప్రాంతము. ముఖ్యంగా పోలీసులతో మీ కమిటీ సభ్యులకు ఎలాంటి సమన్వయంతో పనిచేస్తున్నారు? చాలా మంచి సమన్వయంతో చేస్తా ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా జిహెచ్ఎంసీ కానివ్వండి, వాటర్ వర్క్సే కానివ్వండి, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్, ఫైర్ డిపార్ట్మెంటే కానివ్వండి, దాని తర్వాత మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంటే కానివ్వండి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈరోజు ప్రసాదం పంచడం జరిగింది. అద్భుతంగా సమన్వయంతో చాలా రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేసుకున్న తర్వాత ఈరోజు ఫైనల్ బోనాల ఉత్సవాలు ఇప్పటి వరకు అయితే చాలా బ్రహ్మాండంగా జరిగాయి. బోనాలు మాత్రం అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అధికారుల సమన్వయంతో అయితే బోనాల పండుగ అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు పోతురాజు ఆరంభం, అదేవిధంగా సాయంత్రం పూట రంగం కార్యక్రమం ఉంటుందని కూడా మనతో పాటు ఆలయ కమిటీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో అరుణ్, HMTV, హైదరాబాద్.